ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల్లో ఫిన్లాండ్ మరోసారి అగ్రభాగాన నిలిచింది. 7 దఫాలుగా అదే స్థానంలో కొనసాగుతుండడం విశేషం. అంతర్జాతీయ ఆనంద దినోత్సవమైన నేడు యుఎన్ ఆధారిత సంస్థ తాజా ర్యాంకులను విడుదల చేసింది. ప్రపంచంలోని 143కి పైగా దేశాల ప్రజల మనోభావాలను తెలుసుకుని దీన్ని రూపొందించారు. సంతోష సూచీల్లో నార్డిక్ దేశాలైన ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్ వరుసగా తొలి 3 ర్యాంకులను దక్కించుకున్నాయి. ఈ జాబితాలో భారత్ 126వ స్థానంలో నిలిచింది. చైనా 60వ స్థానం, నేపాల్ 93వ స్థానం, పాకిస్తాన్ 108వ స్థానం, మయన్మార్ 118వ స్థానంలో నిలిచాయి. దేశాలు ఈ విషయంలో మనకన్నా మెరుగైన స్థితిలో ఉన్నాయని నివేదిక పేర్కొంది. తాలిబాన్ల పాలనలోకి వెళ్లిన తర్వాత తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న ఆఫ్ఘనిస్తాన్ ఈ జాబితాలో అట్టడుగున నిలిచింది. ఓ పొడవైన పెట్టె, శరీరం అంతా అందులోనే, తల మాత్రమే బయటకు. 1 కాదు 2 కాదు, ఏకంగా 72 సంవత్సరాలు అందులోనే గడిపితే అమెరికాకు చెందిన పాల్ అలెగ్జాండర్ అలాగే గడిపారు. ఇంత సుదీర్ఘకాలం అలా ఉన్నవారెవరూ లేరు. పెట్టెలా కనిపించినా నిజానికి అది ఐరన్ లంగ్, అంటే శ్వాస తీసుకోవడానికి తోడ్పడే సాధనం అన్నమాట. కాబట్టే పాల్ అలెగ్జాండర్ ద మ్యాన్ ఇన్ ఐరన్ లంగ్ అని పేరొందారు. ఇటీవల ఆయన మరణంతో ఐరన్ లంగ్ మరోసారి ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇది ప్రాణాలను కాపాడే వెంటిలేటర్, ఐసీయూల రూపకల్పనకు దారితీసింది. అంబానీ ఇంట ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో 5గురు చోరీకి పాల్పడ్డారు. గుజరాత్లోని జామ్నగర్లో ముఖేష్ అంబానీ 2వ కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అయితే ఈ ముందస్తు పెళ్లి వేడుకల వేదిక వద్ద చోరీ జరిగింది. ల్యాప్టాప్లు, 10 లక్షల రూపాయల నగదు చోరీకి పాల్పడ్డ 5గురు దొంగలను ఢిల్లీలో పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. నిందితులందరూ తమిళనాడులోని తిరుచిరాపల్లికి చెందిన వారుగా పేర్కొన్నారు. ఫిబ్రవరి 12న అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుక జరిగింది. ఈ క్రమంలో అక్కడి రాజ్కోట్ వేదిక వద్ద పార్క్ చేసిన మెర్సిడెస్ కారు అద్దాలను పగలగొట్టిన నిందితులు 10 లక్షల నగదు, ఓ ల్యాప్టాప్ను చోరీ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ సందర్భంగా మరో 5గురు పేర్లు బయటపడ్డాయి. ఈ క్రమంలో జగన్, దీపక్, గుణశేఖర్, ఏకంబరంలను పోలీసులు ఢిల్లీలో అరెస్ట్ చేశారు.